పల్నాడు జిల్లా వెన్నాదేవి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగన్ తన హయాంలో ప్రజలకు రాక్షస పాలన చూపించాడంటూ మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని జగన్ వ్యాఖ్యానించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఒక ఛాన్స్ అని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి 2019 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన చూపించారు. పూర్వకాలం మనం వినేవాళ్ళం, రాక్షసులు ఎలా ఉంటుంది అనేటువంటిది వినేవాళ్ళం కథల్లో. కానీ ప్రాక్టికల్గా మనకు 5 సంవత్సరాలు చూపించారు. కానీ ప్రజలు చాలా దారుణమైనటువంటి తీర్పుతో అవమానపరిచారు. ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే ఇదిగో మీకన్నా మెరుగ్గా ఈ పని చేస్తామని ఈ రోజు వరకు ఆయన చెప్పింది నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రౌడీ షీటర్లని లేకపోతే బెట్టింగ్ రాయల్ని పలకరించడానికి వెళ్తున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, క్రిమినల్స్ని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప వెళ్తలేదు. ఇల్లు ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు తలకాయలు నరుకుతామని చెప్పేసి చెప్తున్నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. అందుకని ప్రజలు కూడా ఆలోచించండి, మీకు తలకాయలు నరికే వాళ్ళు కావాలా, సంక్షేమం అభివృద్ధి జయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎన్డీఏ కూటమి కావాలా అనేటువంటిది కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ